సంధ్య ప్రతిరోజు పగటికి రాత్రికి మధ్య ఊగిసలాడే కొద్దిపాటి తన జీవితకాలాన్ని తలచుకుని కుమిలిపోతూ అలవాటుగా పడమటి దిక్కున భూమికి అటుగా కిందికి దిగిపోతూ తనకు మరింత దూరంగా వెళ్ళబోతున్న సూర్యుడిని కొంటెగా కవ్వించే ప్రయత్నంలో తన కళ్ళకు మరింత చిక్కగా నల్లటి కాటుకను దిద్దుకుంటూ జేగురు రంగు నల్లంచు చీకటి చీరలు బిగియారా తనను తాను చుట్టబెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఆ కొబ్బరి చెట్ల మొదళ్లల్లోంచి చూస్తే కనపడనట్టుగా మబ్బుల చాటున తొంగి చూస్తూ పైపైకి వచ్చే చంద్రుడు మెల్లగా ఆ మసక చీకటిని చీల్చుకుంటూ వెండి వెన్నెల దట్టంగా నేలపైన పరుచుకునేప్పుడు నువ్వు అడిగిన ఆ ప్రశ్న విని ఒక్కసారిగా నా ఎదనిండా ఏదో తెలియని గుబులు. గోదారి ఒడ్డున యానాంరేవులో ఆవలి దరికిల్లే ఫెర్రీ నిండు గర్భిణిలా మెల్లమెల్లగా చప్పుడు చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు ఎక్కుపెట్టిన విల్లులా వంగిన చెవిలో గుసగుసగా మళ్ళీ అదే మాట అడిగినప్పుడు నా పెదాల నుండి విడివడ్డ ఓ గాఢమైన నిట్టూర్పు నాకు గుర్తొచ్చింది. అటు మొన్న కూడా ఇదే మాట నన్ను అడిగావు. ఇద్దరం కలిసి వెళుతున్నప్పుడు మధ్యలో రోడ్డు పక్కన ఆగినప్పుడు నాతో వాన ఆగాక తడిసిన మట్టి వాసనతో మిళితమయ్యి వీచే అదోలాటి కమ్మని చల్ల గాలిలో సన్నగా వణుకుతూ తిరిగి నీ నోట అదే మాట, నేను దూరమైతే ఏం చేస్తావు అని ఇప్పటికీ నాకు గుర్తే. నువ్వు అడిగిన ఆ ప్రశ్న విన్నంతనే ప్రశాంత వృద్ధ గౌతమీ నది అలల్లా వాన వెలిసాక నింగిలో కానవచ్చే పట్టు పరుపు పాలమబ్బుల్లా ఎప్పుడు మంద్రంగా స్తబ్దుగా ఉండే నా మనసు ఒక్కసారిగా గోదాట్లో పోటొచ్చినప్పుడు పైపైకి దూకే కెరటాల్లా ఉప్పొంగిపడింది. హోరు గాలివాన మొదలయ్యాక గూటికి చేరాల్సిన గువ్వల జంట ఒకటి పడే లాంటి ఆదుర్దా ఒకటి నా ఎదను చుట్టేసింది. ఎవరితోనూ చెప్పుకునేందుకు తెలియని ఏదో ఒక అనిర్వచనీయ నిర్వేదం నా మనసును కప్పేసింది. ఇప్పటికీ ఈనాటికి నేను సమాధానం ఇవ్వలేని ఆ నీ ప్రశ్న గుర్తొచ్చినప్పుడల్లా ఏదో పిచ్చి అలజడి కుమ్మరి పురుగులా క్రమక్రమంగా నా హృదయాన్ని తొలిచేస్తూ ఉంటుంది. మీ బీవీఎస్